హాయ్ అండి. ఈరోజు మేమైతే పచ్చి గింజలకైతే వచ్చామండి. రేపు పొద్దున్న మేము మా యాస్మిని అయితే జీడిపప్పు కోడి మాసం అయితే వండమన్నామా. అందుకని మేమైతే జీడి గింజలు కోయడానికి అయితే వచ్చామండి. పచ్చి గింజలు మా మామయ్య గారి కవులకు తీసుకున్న పొలాన్ని అయితే మేమైతే ఇప్పుడు కోతామండి. చూద్దరు కానీ యాస్మిని హాయ్ చెప్పు. నడవ కోద్దామైతే ఇక్కడ పచ్చికలు కోద్దామా, కోడి మాసం జీడిపప్పు వండుదామా. ఓకే ఎండుగా పచ్చిది మనం ఎప్పుడైనా తొడలు లావుగానే కోసుకోవాలి. ఇది ఎండిపోయింది. అటు చూద్దాం నడువమ్మ. చూడమ్మా కొయ్యదు ఉండండి అంతే బాగానే కోసేసింది. వేసుకుంది అది కదమ్మా. చూడడం లావుగా ఉండాలి. ఇందాక వచ్చి చూడాలి ఉండాలి. కిందలో పలసపడిపోను. ఇంకా 10 రోజులు అయితే అయ్యో పోతుంది. ఎవరిచ్చారమ్మా? తల్లిని కోసడం అంతా ఇందులో ఈత ఉంటా. ఈ కొయ్యిత ఇగో ఈ రెండు కొయ్యి. ఇది వద్దు కొయ్యి. అది కూడా కొయ్యి. ఉండండి తొడలు లావుకోనలేము. ఇది కొయ్యి. ఇగోనా ఇవన్నీ తిన అమ్మ ఎలాగంది జీడి మామిడికాయ? ఇంకా కొన్ని ఎండిపోతే సజ్జలు ఎండిపోతే తెలిపోదు.
పట్టుకెళ్ళి నువ్వే కోసవా అశ్విని? నువ్వు కొయ్యబట్టి సజ్జ నిండిపోతుందా? అదొద్దు అదొద్దమ్మా. అది కూడా కొయ్యి, పైది కూడా కొయ్యి, ఇది కూడా కొయ్యి అశ్విని. ఇంకా సజ్జలో వేసేసరా. కొయ్యి. ఇవన్నీ కోసేనా? ముద్రయ్యా ఇదిగోనా? చాలు దా వచ్చిరా. వెరీ గుడ్, గుడ్ గర్ల్. ఇవ్వండి. పాడే. కాయలు కాయలు ఖండించండి మీ ఇద్దరు. పడిపోతామా? అశ్వని కాయలు చూసావా ఎలాగున్నాయా? మామిడికాయలు చెట్టు నిండా ఉన్నాయి. చెట్టు నిండా ఉన్నాయా? వెళ్ళరా ఇగో కాయలు. ఈ కాయలు కొంచెం కలర్ వస్తే పండిపోక వస్తాయి. చెట్టు చూస్తే కుదంత పండి కాయలు చూడండి. దగ్గరికి రా. అలాగే ఉన్నాయా? పుచ్చుకో ఇలాగా. ఆడతాక బాగున్నాయా అశ్విని నీకు? కాయలు యాస్మినికి కూడా అందేస్తున్నాయి కాయలు. కొట్టుకు కొట్టుకు పడిపోతాయి. పొట్టి చెట్టు బాగా కాసిందా యాస్మిని కాయలు చెట్టు? పండుందా? పండలేదమ్మా, ఎండకాలకి కాపాడుతుంది. వేసి ప్రసాద్ ఇక్కడ చూపించాను. ఇగోండి మేమైతే పచ్చి గింజలు అయితే కోసేసుకున్నాము. ఇగోండి సజ్జ అయితే నిండిపోయింది చక్కగా. చూడండి ఎంత బాగుంది పచ్చి గింజలు. సజ్జ అయితే నిండిపోయింది. నిండిపోయిందండి. యాస్మిని సరిపోతాయా మనకి కాయలు? సరిపోతాయి. యాస్మిని దా జాత్. ఈ చెట్టు కూడా అందేస్తున్నాయి నీకు కాయలు? ఈ కాయలు ఇంకా పలకానికి రాలేదు. పలకానికి వచ్చాకైతే కోద్దామా? ఇంకా 2 రోజులు ఉంటారుగా మీరు. కాయలు భలేగా ఉన్నాయా యాస్మిని? ఈ గెలరా కొబ్బరి పాన్స్ కాదు. ఇక మీ ఊర్లో ఎక్కడన్నా ఉంటాయా అసలు ఈ కాయలు? కాయలు అంటాయా? చూడు ఈ కాయలు అంటున్నాయా? చూడు నీకు చెట్టు చూడు అందేసినాయా నీకు కాయలు కింద గుంటలోనా? ఇక వెళ్ళరా ఇక ఇగో చూసా ఎలాగున్నాయా కాయలు? భలేగా అందేస్తున్నాయా? నువ్వు కూర్చొని అందేసేలాగున్నాయా? కూర్చో కూర్చో కూర్చున్నా అందేస్తున్నాయా నీకు? కూర్చున్నా కూడా అందేస్తున్నాయా కాయలు? చిన్న చెట్టు బాగా కాసిందా కాయలు? ఇవి కూడా ఇంకా పలకానికి రాలేదు.
పలకానికి వస్తే మనం ఒక కాయలు కోసుకెళ్దు. ఎదరో చెట్టు ఉన్నాడు, దాంట్లోనే పలకానికి వచ్చి అయితే చూద్దాం. ఏమో ఇంకా పలకానికి రాలేదు, లేకపోతే ఒక కాయన కోసుకెళ్దాం. వచ్చినందుకైనా కాయ కోసుకెళ్దాం. ఇవి కూడా అందేస్తున్నాయా అశ్విని? ఇవి కూడా అందేస్తున్నాయా నీకు? కానీ పలకానికి రాలేదు కాయలు. ఒక 4 రోజులు అయితే పలకానికి వస్తాయి కాయలు. అప్పుడైతే మనం కోసుకుందాం. చేతులు కొడుకుందామా? ఇప్పుడు ఇక్కడ కోసాం కదా, చేతులు కొడుకో. చేతులు శుభ్రం కడుక్కో. ఇక్కడ కోసాం కదా, కడుక్కున్నామా? పోయినా నీళ్ళు? ఇది చాలా ఇవన్నీ అందేస్తున్నాయా? జీడెక్కలు అందేస్తున్నాయి, మామిడికాయలు అందేస్తున్నాయి, పప్పు ఫ్రాన్స్కాయలు అందేస్తున్నాయా? మా నాన్న ఎక్కలేదండి. ఎక్కలకైతే ఏరతాకైతే మా నాన్న అయితే ఇక్కడికి వస్తూ ఉంటాడండి. కూలీని తీసుకుని ఇక్కడికైతే ఎక్కల ఏరతాకైతే వస్తాడండి. ఇదిగోండి పచ్చి ఎక్కలు చూశారు కదండి. ఇదిగోండి పచ్చి ఎక్కలు చూసారండి. ఇదిగోండి పచ్చి ఎక్కలు చూసారు కదండి. యాసమని ఏ చూపించు, పచ్చి ఎక్కలు చూపించు. అయ్యేనా పచ్చి ఎక్కలు? మన కోడి మాసం కూరలో ఉంటుంది, ఎలాగుంటాయి, భలేగా ఉంటాయి. కోడి మాసం కూరలో ఉంటుందమ్మా రేపు. సరే రశ్మిని, ఇక చూడు చెదపడకాయలు చెట్టు చూడు ఎంత ఉందో. కాయలు చూడు చెట్టు నిండా ఉన్నాయి చక్కగా. ఇది చూస్తే చిన్న చెట్టు, ఇది చెట్టు నిండా ఉంది కాయలే. ఏ కాయలే అశ్విని? ఇటు చూడు, ఇది చూపి. ఇగో అమ్మా, ఇగో ఇగో మీ ఊర్లోనే పొలాలా? ఇగో నిమ్మకాయలు, ఇగో యాస్మిని నిమ్మకాయలు. నిమ్మకాయలు ఇగో చూపించరా. అందేస్తున్నాయా నీకు నిమ్మకాయలు కూడా? అన్ని అందేస్తున్నాయి అట. అది చేస్తే తలస్నానం చేశాడండి. నాకు నిద్ర వచ్చి పెద్దమ్మని ఆనందాన్ని అన్నాడు. నేనైతే పెడుతున్నాను. ఏమ్మా నిద్ర వచ్చేస్తున్నా? ఏం కూర వండిందండి మీ పెద్దమ్మ? ములక్కాయ కూర వండిందా? అన్ని మొలకాయలు పెద్దమ్మ తెచ్చింది అడవుర్లో. మాపులన్నా తిన్నా అనకూడదు. మాపులన్నవే బలం. మాపులు తినాలమ్మా. మచ్చలు తక్కువ